మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని ప్రభుత్వ కస్తూరిబా బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. పాఠశాలలో కలియ తిరిగి తనిఖీలు చేశారు మరియు బాలికల కోసం వండిన వంటకాలను పరిశీలించారు. తాను స్వయంగా బాలికలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ తూప్రంలో భూభారతి కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దానిలో ఏర్పడ్డ సమస్యలను సరిచేయడం జరుగుతుందని, త్వరలో పరిగణలోకి వస్తుందని వివరించారు. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా మనం వచ్చే సమ్మర్ హాలిడేస్లో అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా ఇక్కడ మరి పిల్లలతో భోజనం చేయడం జరిగింది. సో చాలా మంచి హెల్తీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలకు పెట్టడం జరుగుతూ ఉంది. సో ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతి పిల్లలకు కూడా మన దగ్గర మంచి సన్న బియ్యంతో ప్రతి దగ్గర కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే కిచెన్ షెడ్ కానివ్వండి, వేరే అన్ని వసతులు కూడా చాలా బాగా ఉన్నాయి మన ఈ కేజీబీవీలో. సో ఇక్కడ కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా కొన్ని రిపేర్ వర్క్స్ అవి కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో మోస్ట్లీ ఇప్పుడు మనకు 23rd లాస్ట్ వర్కింగ్ డే అయిపోయినా కూడా మొత్తం ఈ 105 రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా మనం ఇంజనీరింగ్ వింగ్స్తోని కొన్ని ఎస్టిమేషన్స్ కూడా ఇప్పించినాం, రిపేర్ వర్క్స్ ఏమేమి కావాలనేసి. అవన్నీ కూడా కన్సర్న్ హెచ్ఓడీస్కి కూడా పంపించడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా కలెక్టర్ లెవెల్లో మనం అవన్నీ కూడా పర్సువేడ్ చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం వాటన్నిటి కూడా శాంక్షన్స్ తెచ్చుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే లోపల ఆ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి ఒక మంచి సదుపాయాలు ఉన్న, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫెసిలిటీలో మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా మన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి క్వాలిటీ పరంగా కానివ్వండి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, అదర్ ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి, అన్నీ మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పక్కాగా మంచిగా నిర్వర్తించాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వ ఆదేశం.